వీక్షకులందరికీ నమస్కారం. ముంబై నగరాన్ని వర్షాలు ముంచెత్తాయి. ఒకవైపు పంట పొలాల్లో, వ్యవసాయ భూముల్లో వర్షాలు లేక రైతులు ఆందోళన చెందుతూ ఉంటే, నగరాల్లో వర్షాలు ముంచెత్తుతూ ఉన్నాయి. గడిచిన 10 రోజులుగా ముంబై నగరం నీటిలోనే మునిగిపోయింది. గడిచిన 24 గంటల్లో ముంబైలో కొన్ని ప్రాంతాల్లో 10 నుంచి 13 సెంటీమీటర్ల వర్షపాతం, కుండపోత వర్షాలు పడ్డాయి. గత వారం కూడా ఒకే రోజు 19 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే ముంబై నగర ప్రజలకి తాగునీటి సమస్యలు అయితే తీరిపోయాయి, కానీ మరలా వరద నీటి సమస్యలు వచ్చి పడ్డాయి. జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. కార్లన్నీ నీట మునిగాయి. తాజాగా రిపోర్ట్ కనుక మనం పరిశీలించినట్లయితే, ముంబైలో వరుసగా 2 రోజుల నుంచి కుండపోత వర్షాలు, భారీ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో 10 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైంది. ఇక ట్రాఫిక్ స్తంభించిపోయింది. సహజం, నగరాల్లో 2 సెంటీమీటర్ల వర్షపాతం పడితేనే తట్టుకోలేం. హైదరాబాద్లో మనం చూస్తూనే ఉన్నాం. ఇక విమానాలు కూడా దారి మళ్లించారు. రన్వే మీద కూడా 2 అడుగుల మేర నీరు. రెడ్ అలర్ట్ జారీ చేశారు. విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. ఠానే, పాల్ఘర్, ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఇక మహారాష్ట్రలో, దక్షిణ బెంగాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మహారాష్ట్రలో తీవ్రమైన కరువు పరిస్థితులు ఉన్నాయి. జూన్లో చాలా లోటు వర్షపాతం నమోదైంది. అయితే ముంబై పరిసర ప్రాంతాల్లోని ఒక 2 జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు నమోదయ్యాయి. రాబోయే 2-3 రోజుల్లో కూడా దక్షిణ మహారాష్ట్రలో పెద్ద ఎత్తున వర్షాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్లో కూడా వర్షాల కారణంగా 7 ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరప్రదేశ్లో పిడుగులు బీభత్సం సృష్టించాయి. 10ల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఇంకా వివరాలు అందాల్సి ఉంది. ఎండలతో అల్లాడిపోతున్న పంజాబు, హర్యానా ఇప్పుడిప్పుడే వర్షాలు, ఋతుపవనాలు అక్కడికి చేరుకున్నాయి. ఢిల్లీలో కూడా వర్షాలు నమోదవుతా ఉన్నాయి. ఉత్తరాఖండ్లో నైరుతి ఋతుపవనాలు విస్తరించాయి. డెహ్రాడూన్ సహా అనేక ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. హిమాచల్ ప్రదేశ్లోని మండీ జిల్లాలో భారీ వర్షాలు ముంచెత్తాయి. సిమ్లా, మనాలి, ధర్మశాల, ముఖ్యంగా ఈ టూరిస్ట్ ప్రాంతాల్లో రోడ్డు మార్గాలను మూసివేశారు. అస్సాం, అరుణాచల్ ప్రదేశ్లో వరదలు ముంచెత్తుతా ఉన్నాయి. ఎల్నినో ప్రభావం, వర్షం పడిన దగ్గర కుండపోత, లేదంటే కరువు కనిపిస్తూనే ఉంది. దీని ప్రభావం రాబోయే 4-5 రోజుల్లో ఉత్తరాది రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. హిమాలయ ప్రాంతాల నుంచి బంగాళాఖాతం వరకు 1500 కిలోమీటర్లు దట్టమైన కొండల్లో మేఘాలు విస్తరించి ఉన్నాయి. కుండపోత వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా రాబోయే 48 అవర్స్లో చాలా ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు, 1-2 ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఒక ద్రోణి కొనసాగుతూ ఉంది. 3వ తేదీ నాటికి అల్పపీడనం మరింత బలపడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఋతుపవనాలకి వీటితో కొంత బలం చేకూరి 2 తెలుగు రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే కొంతమంది కామెంట్లు చేస్తూ ఉన్నారు, మీరేం వర్షాలు అంటున్నారు, మా ప్రాంతంలో చుక్క చినుకు పడదా. పడిన చోట కుండపోత వర్షాలు పడతా ఉన్నాయి. వర్షం లేని దగ్గర చినుకు కూడా పట్టడం లేదు. మనం ముంబై నగరంలో చూస్తూ ఉన్నాం, ముంచెత్తింది. మహారాష్ట్రలో తీవ్రమైన కరువు పరిస్థితి. హైదరాబాద్ నగరంలో సగటు వర్షపాతం నమోదైంది. ఇక ఉత్తర తెలంగాణలో తీవ్రమైన కరువు పరిస్థితి ఉంది. దక్షిణ తెలంగాణలో, ఖమ్మంలో జిల్లా, కొత్తగూడెం ఈ జిల్లాల్లో కొంతవరకు మెరుగైన వర్షాలు నమోదయ్యాయి. వర్షాలు పడే దగ్గర పడతా ఉన్నాయి, లేని దగ్గర లేవు. దీనికి సంబంధించి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ నెల మొదటి వారంలో మంచి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది. 2వ వారంలో కూడా కొనసాగే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. జూలైలో 28 సెంటీమీటర్ల వర్షపాతం పడాల్సి ఉంది. ఎంత నమోదవుతా ఉంది అనేది చూడాలి. ఎందుకంటే వర్షం పడిన దగ్గర ఒకేసారి 10-20 సెంటీమీటర్ల కుండపోత వేస్తూ ఉంది. వర్షం లేని దగ్గర చినుకు పట్టడం లేదు. దీనికి సంబంధించి స్కైమెట్ ఒక రిపోర్ట్ రిలీజ్ చేయబోతా ఉంది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.